దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప వల్ల ఈ యొక్క వీడియో చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి కృపను బట్టి నేను అంతగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి సత్యాల్ని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేయాలని మీ అందరికీ ప్రభు పేరట కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ జీవితం అనేది ఎంతో ఉన్నతమైనది, చాలా గొప్పది. ఆ క్రైస్తవ జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించి మనందరం కూడా ఆ మార్గంలో నమ్మకంగా ఉన్నతంగా ఎదగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే ఈరోజు దేవుని సంఘంలో నిజమైనటువంటి క్రైస్తవులు ఉన్నారా లేరా అనేది చాలా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది అన్ని జనులు కంగారు పడిపోతున్నారు. ఎంత కంగారు పడిపోతున్నారంటే, క్రైస్తవం పెరిగిపోతుంది, ఇది యేసుక్రీస్తును చాలామంది నమ్ముకుంటున్నారు, అనేకులు మతాలు మార్చేస్తున్నారు, ఈ మార్చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు. మత ఛందాసువాదులు మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నిజమైనటువంటి క్రైస్తవ్యం అనేది ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. నిజమైనటువంటి క్రైస్తవ్యానికి ఆపోజిట్గా అబద్ధ క్రైస్తవులు, కొంతమంది నామకార్థ క్రైస్తవులు కూడా ఉంటారు. వారు నిజంగా యేసుక్రీస్తుని వెంబడించడం అనేది మాటికి జరగదు. కారణం ఏంటంటే, వారు ఏదో సమస్యల కోసమో, కష్టాల కోసమో, ఇబ్బందుల కోసమో, లేకపోతే ఏదో శోధనలు తప్పుతాయనో, లేదా ఆయన దగ్గరికి వస్తే ఏదో ఇబ్బందులు పోతాయనో, లేదా ఏదో గర్భఫలం వస్తుంది, ఇలా కొంతమంది నమ్ముకుంటారు. అయితే కొందరైతే వాక్యం విని, దేవుని సువార్త విని వారి జీవితంలో దేవుడికి అద్భుతం చేస్తారు. వారికి ఏదో సమస్యలు ఉంటాయి, దేవుడు మందిరానికి వెళ్తారు, ఎవరో చెప్తూ ఉంటారు. ఆ వెళ్ళిన తర్వాత వారు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. అలా విడుదల పొందుకుని నిత్యజీవం వైపుకు అడుగులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ రోజున క్రైస్తవులు అవ్వాలంటే చిన్న విషయం కాదు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ్యం అనేటువంటి పదం మొట్టమొదటిగా మరి లోకస్తులు పలికారు. ఏమన్నా తెలుసా? అంతియోకియలో ఒక సంఘం ఉంది. అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని క్రైస్తవులు అనబడిరి అని వాక్యంలో ఉంది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే క్రైస్తవుడు అనే రీతిలోనికి రావాలంటే, వాడు ఆ ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి రావాలంటే వాడు ముందు ఏమనాలంటే శిష్యుడు అవ్వాలి. శిష్యుడైతేనే ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. కానీ ఈ రోజున అందరూ క్రైస్తవులు దేవుని సంఘాల్లో మేము ఉంటున్నాం అనుకుంటున్నారు తప్ప, క్రైస్తవుడు అవ్వాలంటే ముందు ఏమవ్వాలంటే శిష్యుడు అవ్వాలి. శిష్యుల్ని ఏమన్నారంటే అక్కడ క్రైస్తవులు అన్నారు. అయితే శిష్యుడు అంటే చిన్న విషయమా? కాదు కదా. ఎవరైనా నన్ను వెంబడించుకోరని వాడు నన్ను సిలువెత్తుకోమన్నాడు. నాకు శిష్యుడు అవ్వాలంటే వాడు లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని త్యాగం చేయాలన్నాడు ప్రభు. అయితే శిష్యుడు అవ్వాలంటే అతడు సమస్తాన్ని నష్టపరుచుకోవాలి. లోకంలో ఉన్నటువంటి ఆశలు, దురాశలు, వాటన్నిటిని కూడా సిలివేసి క్రీస్తు వలె సాగిపోవాలి. అప్పుడు అతడు ఏమవుతాడంటే శిష్యుడు అవుతాడు. శిష్యుడు అయిన తర్వాత వారిని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. కాబట్టి ఈ రోజున దేవుని సంఘాల్లో నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంతకు కూడా నామకార్థత పెరిగిపోతుంది. వాళ్ళు నమ్ముకుంటున్నారనుకుంటున్నారు, సంఘానికి జనం చేస్తున్నారని కూడా సంబరపడుతున్నాం. కానీ 99% చాలామంది, ఎక్కువ శాతం నామకార్థ క్రైస్తవులు కానీ ఎక్కువ కనబడుతూ ఉన్నారు. అయితే ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు అవ్వాలంటే వాడు ఎలా ఉంటారు? అసలు నేడు దేవుని సంఘాల్లో నిజమైనటువంటి క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉన్నారా లేదనేది మన దేవుని గ్రంథం ద్వారా ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద ఎంతో శ్రమపడి, ఎన్నో ప్రయాసపడి, కష్టపడి, ఎన్నో అవమానాలు, నిందలు పడి మనందరికీ కూడా మాదిరించి వెళ్ళాడు. మరి నేడు సంఘాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అని చెప్పుకున్న వారందరూ కూడా
యేసుక్రీస్తు వల్ల శ్రమ పడుతున్నారా? యేసుక్రీస్తు వల్ల నిందలు పడుతున్నారా? యేసుక్రీస్తు వల్ల అవమానపరచబడుతున్నారా? ప్రభు చెప్పాడు కదా, మీరు అనేక శ్రమలు అనుభవించి నిత్య జీవానికి వెళ్ళాలని ప్రభు చెప్పాడు కదా. అయితే ఈ రోజున శ్రమపడి, అవమానాలు ఎదుర్కొని, నిందలు పడి దేవుని రాజ్యానికి సిద్ధపడేవారు ఎంతమంది ఉన్నారు. కానీ ప్రభువు నమ్ముకుంటే శ్రమలు పోవాలంటారు. ప్రభు దగ్గరికి వస్తే మాకు సంతోషంగా ఉండాలి, ప్రభు దగ్గరికి వస్తే మాకు ఆనందంగా ఏసీలో తిరిగినట్లుగా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ అసలు యేసుక్రీస్తు యొద్దకు వస్తే శ్రమతో కూడినటువంటి మార్గం ఇది చాలా పోరాడాలి, ఇది ఎంతో ప్రయాసతో కూడినటువంటి మార్గం, ఇది లోకంలో ఉన్నటువంటి అనుజనుల వల్ల ప్రవర్తించేటువంటి మార్గం కాదు, ఇది శ్రమతో కూడినది. దీనిలో సింహం భూమిలోకి వెళ్ళవలసి వస్తుంది, అవసరమైతే అగ్ని గుండాలకు వెళ్ళవలసి వస్తుంది. అయినా సరే దీనికోసం చావుకు తెగించి నిలబడేవాడే క్రైస్తవుడని ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు తెలుసా? తెలియదు. ఎందుకంటే బోధించే వాళ్ళు కూడా ఎలా బోధిస్తున్నారంటే మీకు అది వస్తుంది ఇది వస్తుందని బోధిస్తున్నారు. కానీ యేసుక్రీస్తును వెంబడించాలంటే అందుకే ప్రభు చెప్పాడు, ఏదైనా ఒక గోపురం కట్టేటప్పుడు దాని దగ్గర వాడి దగ్గర సరుకుండో లేదు చూసుకుని గోపురం కట్టుకోవాలి, లేదా సిగ్గుపడిపోతాడని చెప్పాడు. అలాగే నన్ను వెంబడించేవాడు సిలువనెత్తుకోమన్నాడంటే నీ అద్దకు వచ్చేవాడు తెగింపు కలిగి ఉండాలి. నన్ను వెంబడించేవాడు అన్నిటినీ కూడా జయించేవాడు ఉండాలి. నీ అద్దకు వచ్చేవాడు పోరాటం, శ్రమలు తట్టుకుని, నిందలు తట్టుకుని వాడు శ్రమలు అనుభవించేటువంటి వ్యక్తి అయి ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఈ రోజున క్రైస్తవులు ఎక్కువ శాతం చాలా మంది నామకార్థులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏ శ్రమ రాకూడదు, వారు ఎవరు ఏమనకూడదు, లోకంలో ఉన్న వారు ఏమనకూడదు, వారికి ఏ శ్రమ ఇబ్బంది ఉండకూడదు అన్నమాట. వారికి ప్రభు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలంటే సంతోషం, అన్నీ దొరికేయాలన్నమాట, అన్నీ కూడా వారు అనుభవించేయాలి. ఇలాంటి ఒక గుంపు అనేది ఎక్కువైపోతుంది. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు శ్రమను, క్రీస్తు ఎలాగైతే శ్రమ పట్టబడ్డాడో, యేసుక్రీస్తు ఎలాగైతే ప్రయాసపడి తన జీవితమంతా కూడా శ్రమను అనుభవించారో, ఈ రోజున క్రైస్తవుడు కూడా అదే మనసును ఆయుధంగా ధరించుకుని అదే మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభు మాది నుంచి వెళ్ళాడు. అందుకని భూమి మీద నీకు పట్టుబొరుగులాడి జీవితం ఇస్తానని, లేకపోతే ఏ శరీరంలో తిప్పుతానని దేవుడు చెప్పలేదు. ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? శ్రమ ఆయుధముగా ధరించుకున్న మనసు కలిగి ఉండండి. మీకు ఒక మాదిరించి వెళ్తున్నాను, నేను ఎలాగైతే శ్రమ పెట్టబడ్డానో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోమంటాడు. కాబట్టి ఈ రోజున నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా వాడు శ్రమను ఎదుర్కొంటాడు, వాడు కష్టాన్ని ఎదుర్కొంటాడు. క్రీస్తు కోసం హతసాక్షి అయిపోతాడు అవసరమైతే. వారు నిజమైన క్రైస్తవులు. అంతేకాని చిన్న దెబ్బ తగిలితే చాలు ప్రభు ఏమీ చేయలేదు, చిన్న దెబ్బ తగిలితే చాలు మా పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయలేదు అని చెప్పి నిందలు వేసేవారు ఉన్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే వారు దేవుని యొద్దకు మానేసేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. వారు అడిగింది కానీ దేవుడు ఇవ్వకపోతే వారు క్రీస్తు నుండి తొలగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారు ఎక్కడ నిజమైన క్రైస్తవులు? వారి కోసం సేవకులు పోట్లు పడుతూ ఉన్నారు. కానీ నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిజమైనటువంటి క్రైస్తవుల కోసం పోరాడండి, నిజమైనటువంటి క్రైస్తవుల కోసం పోట్లు పడండి. వారు నీకు జీవకిరీటం పట్టుకొస్తారు. వారి ద్వారా సంఘానికి మహిమ, వారి ద్వారా రక్షణ కలుగుతుంది గ్రామానికి. కాబట్టి నామకార్థ గుంపును తయారు చేసుకునే కంటే నిజమైన క్రైస్తవులు 10 మందిని తయారు చేయగలిగితే వారు నిత్య జీవానికి వెళ్తే చాలు. ప్రభువు నీకు ఇవ్వవలసినటువంటి జీతాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవది, నిజమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చక్కటి మాట తెలియజేశారు. చదువుతాను చూడండి. 2వ అధ్యాయము 21. అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడలేదు అన్నాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా తను పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని సువార్తను ప్రకటిస్తాడు. అలాగే సంఘానికి కూడా ఎలా ఉంటాడంటే సహకారిగా ఉంటాడు, దైవజనుడికి సపోర్ట్గా ఉంటాడు, దైవజనులతో సహవాసం చేస్తూ ఉంటాడు. అంటే ఒక సేవకుడు కష్టపడి ప్రార్థన చేస్తూ ఉంటే అలాగే అతనికి సపోర్టుగా వెళ్ళి మోకరిస్తాడు, వెళ్ళి అతనికి సహకరిస్తాడు. సువార్తలో అలాగే దేవుని పనిలో అతడు కూడా ఏం చేస్తాడంటే ప్రయాసపడతాడు. నిజమైన క్రైస్తవుడు. ఈ దొంగ క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే వాడు అస్సలు నాకు ఇంటికి అనుకుంటాడు, అంటే పాస్టర్ గారు చూసుకుంటాడంట. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారి మైకిలు పెడతాడు, కొన్ని సంఘాల్లో బరకాలు వేసుకునేవాడు. పాస్టమ్మ గారి బరకాలు వేసుకుంటాడు. చర్చిలు చూసుకునేది వాళ్ళే, ఏమంటే వంట సామాగ్రిలు తెచ్చుకునేది వాళ్ళే, లేకపోతే దానికి సంబంధించినటువంటి మొత్తం వస్తు సామాగ్రిలను కూడా సిద్ధపరచుకునేది కూడా ఎవరంటే సేవకులే. కారణం, రోజున సంఘాల్లో జనం ఉన్నారా? ఉన్నారు.
కానీ వారు తమ పనులు చూసుకుంటారు తప్ప యేసుక్రీస్తు కార్యాలు చూడరు వాళ్ళు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు ఎలాగవుతారు? కానీ ఈ రోజున సేవకులకు సహకరించేటువంటి విశ్వాసులు కొదువుగా ఉన్నారు. సపోర్టుగా నిలిచేటువంటి మరి విశ్వాసులు కొరతగా ఉన్నారు. మంద ఉంటుంది, విస్తారమైనటువంటి మంద ఉంటుంది. అయితే కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే జీతాలిచ్చి పని చేయించుకుంటూ ఉంటారు, పరిచయం చేయించుకుంటూ ఉంటారు. కానీ భారం కలిగి, బాధ్యత కలిగి, అది నా పని, అది నాకు అప్పగించి నా సంఘం, అది నేను దానికోసం నేను ప్రయాసపడాలి, పోరాడాలని చెప్పి కంకణం కట్టుకుని సమర్పించుకున్నటువంటి క్రైస్తవులు ఎక్కడున్నారు? సేవకుడే ప్రయాసపడుతూ ఉంటాడు. నీళ్లు మూసుకునేవాడు సేవకుడే, వంటలు చేసేది కూడా కొన్ని సంఘాల సేవకులే. 95% ఈ రోజున పల్లెటూరు ప్రాంతాలు, విలేజ్ సంఘాల్లో అయితే అస్సలు చాలా బాధాకరం ఏంటంటే సేవకుడు, పాస్టర్సే వారే చేసుకోవాలి పరిచర్య అంతా కూడా. నన్ను కన్నట్టుగా అదైనా ఎప్పుడు వస్తారంటే 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వచ్చి కూర్చుని ఉన్నవాడు ఒకడు, ముగింపులు వచ్చేవాడు ఒకడు. ఇలా తన పని తాను చేసుకుని, తన ప్రార్థనలు చేసుకుని, వాడు పాటలతో పాడేసుకుని వెళ్ళిపోయి మరలా ఆదివారం వచ్చి కనపడేవాడు. వీళ్ళంతా కూడా తమ సొంత కార్యాలు, తమ పనులు, ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి వెళ్ళిపోతారు. ఏదైనా తమ పనులు చూసుకోవాలంటే అద్భుతకరంగా చేసుకుంటారు. కానీ దేవుని కార్యాలు చూడరు, సువార్తను ప్రకటించరు, దేవుని సేవకులకి సపోర్టుగా నిలబడరు. ఎలాంటి నామకార్థ గుంపు ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ రోజున నిజమైన క్రైస్తవుడు అలా కాదు, దేవుని పని చేస్తాడు. దేవుని కోసం నేను పుట్టాను, ఆయన పని చేయడానికి నేను జీవిస్తున్నాను, నా సేవకుడికి నేను సపోర్టుగా ఉంటాను. ఆయన ప్రయాసపడుతున్నాడు కాబట్టి అలనాడు మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే వారిద్దరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే 2 చేతులు సపోర్టుగా నిలబెట్టారు. మరి పౌలు గారిని చంపేస్తానంటే గంప నుండి కిటికీ నుంచి దింపారు. ఈ రోజున అలా సపోర్ట్, ఒక సేవకుడికి సహకారం ఉన్నటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? కానీ అట్టి వారు ఎవరైతే ఉంటారో వారు నిజమైన క్రైస్తవులు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీరు నిజంగా దేవుని నమ్ముకున్నారా, లేకపోతే క్రీస్తును అంగీకరించారా? నమ్ముకున్నారా, లేకపోతే క్రీస్తుని వెంబడిస్తున్నారా? నిజంగా మీరు శిష్యులయ్యారా? శిష్యులైతే మీరు క్రైస్తవులు అవుతారు. మీరు ఇవేమీ చేయకుండా నేను క్రైస్తవుని, క్రిస్టియన్, ఐఆమ్ క్రిస్టియన్ అని ఎలా చెప్పుకోగలుగుతున్నాం? కాబట్టి ఆలోచించండి. ఈరోజు మీరు నామకార్థ గుంపుగా ఉంటే మీకు చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది దేవుని ద్వారా. కాబట్టి మీరు దేవుని పిలిచారు, ఆ పిలుపుని గుర్తించి లేవండి. ఏ స్థితిలో పడిపోయేవి లేచి నిజమైనటువంటి భక్తి చేసి సంఘానికి, సమాజానికి, గ్రామానికి, దేవునికి ఉపయోగకరంగా మార్చబడండి. అలాంటి ఉన్నతమైనటువంటి కొరకు దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్.